స్పెషల్లీ యువకులకు నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ గారికి, బోధన్ ఏసీపీ గారికి, బోధన్ టౌన్ పిఎస్సిఐ గారికి, రూరల్ సిఐ గారికి, అందరు ఎస్హెచ్ఓస్కి నా ఒక ప్రత్యేక విజ్ఞప్తి. దయచేసి ఈ డ్రగ్స్ అనేది, ఈ గాంజా కట్టడి చేయడం అనేది చాలా ముఖ్యమైన అంశం మారింది. మనకు మహారాష్ట్ర ఇక్కడ బార్డర్ ఉంది, అనేక విధాలుగా ఇక్కడ గాంజా సప్లై పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. చూసి వింటే చాలా బాధాకరంగా ఉంది. మేము ఒక మాజీ ఎమ్మెల్యేగా నేను పనిచేసిన, చాలామంది వచ్చి నాకు కలుస్తూ ఉంటారు. మేము ప్రజాసేవలో ఉన్నాం, ప్రజలలో ఉంటాం కాబట్టి అనేక విధాలుగా ఏం నడుస్తున్నది అంశాలు మాకు తెలుస్తాయి. ఏదైతే ఈరోజు యువకులు ఈ గాంజాలో దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్లకు సెన్సెస్ పని చేయదు, వాళ్ళు చోరీలు కానీ మళ్ళా దొంగతనము, డకేటి, డ్రగ్స్ తీసుకొని మర్డర్లు కానీ ఇటువంటి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతారు వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళకు సెన్సెస్ ఉండదు, వాళ్ళు అది తీసుకున్నాక వాళ్ళ దిమాగ్ పనిచేయదు. కాబట్టి ఈ అంతా కూడా సమాజం దీన్ని తీవ్రంగా ఖండించే పరిస్థితి ఉంది. నేను వింటున్న వరకు బోధనలో దాదాపు 70-80% యువకులు ఆల్మోస్ట్ దీంట్లో ఈ గాంజా దాంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు అని నాకు వార్తలు వస్తూ ఉన్నాయి. నిజంగా చాలా బాధాకరంగా ఉంది నాకు. నేను ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే గారికి అపీల్ చేస్తూ ఉన్నా, విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు, ఏసీపీ గారు అందరు కూడా ఒక టాస్క్ ఫోర్స్ ఫామ్ చేసి, ఇక్కడైతే కొంతమంది పాన్ డబ్బాలలో కూడా ఈరోజు డ్రగ్స్ విక్రయాలు అనేది జరుగుతూ ఉన్నాయి. దీన్ని తీవ్రంగా కట్టడించి మళ్ళా ఈ సమాజం అంతా ఖండించే ఈరోజు పరిస్థితి ఉంది. కాబట్టి యువకులకు ప్రత్యేక 2 చేతులు జోడించి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది మీ జీవితాలు పాడు చేస్తాయి. దయచేసి ఇటువంటి పనులు మనం చేసుకోవద్దు, మానుకోవాలని మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఆ తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. పిల్లలే ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు మనకు అంత అవగాహన ఉండదు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది తెలుసుకునే బాధ్యత కూడా మన మీద ఉంటుంది. దయచేసి మీరు అందరూ కూడా మళ్ళీ మీ యొక్క పిల్లల్ని కూడా కట్టడి చేసుకోవాలా. అందరు తీసుకుంటున్నారు, ఎవరు తీసుకుంటున్నారు ఎవరు లేరు నాకు తెలియదు, కానీ నేను వింటున్న మాటలు అయితే చాలా ఘోరంగా పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. దీన్ని తీవ్రంగా నేను ఖండిస్తా ఉన్నా. దయచేసి కమిషనర్ గారు ఇమీడియట్గా బోధన్ కాన్స్టిట్యున్సీలో మాత్రం మహారాష్ట్ర బార్డర్ ఉంది, ఇక్కడ గాంజాయి అనేది పెద్ద ఎత్తున బోధనలో వస్తూ ఉన్నది. దీన్ని ఇమీడియట్గా కట్టడించాలా, వాళ్ళకి తీవ్రంగా శిక్ష ఇచ్చే విధంగా మళ్ళీ మీరు చర్యలు తీసుకోవాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తాను.